ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను దెబ్బతీశారని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో దేవుడి దగ్గర పెట్టే ప్రసాదాలను కూడా అపవిత్రం చేశారని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తిరుమలలో నాసిరకమైన సరుకులు వాడటమే కాకుండా నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ ని వాడారని తెలిసిందని, ఆ విషయం తెలిసి తను ఎంతో ఆందోళన చెందానని చంద్రబాబు వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాము స్వచ్ఛమైన నెయ్యిని తెప్పించి లడ్డూ ప్రసాదం కోసం వాడుతున్నామని చంద్రబాబు తెలిపారు. వైఎస్ జగన్ ప్రభుత్వం తిరుమలలో దుర్మార్గంగా వ్యవహరించిందని పేర్కొన్న చంద్రబాబు భక్తులకు నాసిరకం లడ్డూలిచ్చారని, నాణ్యత లేని అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారని ఆరోపణలు గుప్పించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల నుంచే ప్రక్షాళన మొదలుపెట్టామని చంద్రబాబు పేర్కొన్నారు. తిరుమలలో అన్నప్రసాదం నాణ్యతను కూడా మరింత పెంచుతామని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి తిరుమల ఈవోను మార్చి తిరుమలలో ప్రక్షాళన మొదలుపెట్టారు. ఈవోగా జె శ్యామలరావును నియమించగా ఆయన తిరుమల పవిత్రతను కాపాడేలా, తిరుమలలో అవినీతిని అరికట్టేలా పలు నిర్ణయాలు తీసుకుంటూ తరచూ తనిఖీలు చేస్తూ దూకుడుగా ముందుకు వెళుతున్నారు. దేశ విదేశాల నుంచి ఎంతో మంది తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకోవటానికి వచ్చే క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయంలోని ప్రసాదాలను గత ప్రభుత్వం అపవిత్రం చేసిందని చేసిన వ్యాఖ్యలపైన ప్రస్తుతం ఏపీలో చర్చ జరుగుతోంది. దీనిపైన వైసీపీ ఎలా స్పందిస్తుందో ముందు తెలియనుంది. ఇదిలా ఉంటే వరదల నేపథ్యంలో 350 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ కి వచ్చిందని, ఇది ఒక చరిత్ర అని చంద్రబాబు పేర్కొన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఒప్పుకుంటే ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలందరం ఒక నెల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇద్దామని చంద్రబాబు వారిని కోరారు. వరద బాధితుల సహాయార్థం ప్రపంచమంతా స్పందించిందని, మనం కూడా స్పందిస్తే బాగుంటుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.